హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా మే 2024లోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా, అంతరిక్షంలోనికి వెళ్లేందుకు సునీతా విలియమ్స్ సిద్ధంగా ఉంది. ఇంతకుముందు ఎన్నిసార్లు అంతరిక్షంలోకి వెళ్ళింది? ఈసారి ఎవరితో కలిసి అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు? ఆన్సర్ 2 సార్లు ఇంతకుముందు వెళ్ళింది. ఇది 3వసారి. బుచ్ విల్మోర్ 58 ఏళ్ల విలియమ్స్తో కలిసి వెళ్ళనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 2024లో భారత్ యొక్క స్థానం ఎంత? వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క స్థానం మే 3వ తారీఖున జరుపుకుంటారు. భారత్ స్థానం 159. నెక్స్ట్ క్వశ్చన్, 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 2026 BWF థామస్ మరియు ఉబేర్ కప్ ఫైనల్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్ డెన్మార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన అజ్రక్ ఏ రాష్ట్రానికి చెందిన చేనేత ఉత్పత్తి? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, పింక్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా క్లీన్ పవర్ను ప్రోత్సహించడంలో పాటు నియంత్రణ అనురంగంలో పెట్టుబడుల కోసం క్లీన్ పవర్ను ప్రోత్సహించడంతో పాటు నియంత్రణ అనురంగంలో పెట్టుబడుల కోసం దేశీయ కంపెనీలతో భారత్ చర్చలు జరుపుతుంది. కాగా పింక్ హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు? ఆన్సర్ అణుశక్తి విద్యుత్ విశ్లేషణ ద్వారా ఉత్పత్తి చేయబడిందే హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్బేనియా వేదికగా జరిగిన ప్రపంచ క్యాడెట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-8 విభాగంలో విజేతగా నిలిచిన తెలంగాణకు చెందిన బాలుడు ఎవరు? ఆన్సర్ అదుల్లా దివిత్ రెడ్డి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త రాతియుగం నాటి కంకణ శిలను ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. 6000 ఏండ్ల పురాతనమైన పరికరంగా అంచనా వేస్తున్న ఈ కంకణ శిల ఏ ఊళ్ళో బయటపడింది? ఆన్సర్ ములుగు జిల్లా కన్నయ్యగూడ మండలం భూపతిపూర్ గ్రామంలో. నెక్స్ట్ క్వశ్చన్, అందాల పోటీలంటే యువతలకే ప్రత్యేకం అనుకుంటారు. అయితే ఇటీవల అర్జెంటీనాకు చెందిన 60 ఏండ్ల మహిళ బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె ఎవరు? ఆన్సర్ అలెజాండ్రా మారిసా రోడ్రిగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ను పర్యావరణ విభాగంలో నోబెల్ పురస్కారానికి సమానంగా పరిగణిస్తారు. ఈ ఏడాదికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఓ భారతీయ అటవీ గిరిజన హక్కుల ఉద్యమకారుడికి ప్రకటించారు. ఆయన ఎవరు? ఆన్సర్ ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ సమితి కన్వీనర్ అలోక్ శుక్లాకి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతి కలహాలు మరియు ప్రకృతి వైపరీత్యాల వల్ల సహాయ శిబిరాల్లో తలదాచుకున్న విద్యార్థులకు విద్య అందించాలనే లక్ష్యంతో స్కూల్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాంని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనిసెఫ్ ఇండియాకి నేషనల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కరీనా కపూర్. నెక్స్ట్ క్వశ్చన్, హానికరమైన పదునైన దారాలు లేదా మాంజాను పూర్తిగా నిషేధించాలని అన్ని రాష్ట్రాలు అలాగే యూటీలకు ఏ సంస్థ సూచించింది? ఆన్సర్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, కోజికోడ్, మలప్పురం, త్రిశూరు ప్రాంతాలలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాపించినట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఫీవర్ దేనివల్ల వస్తుంది? ఆన్సర్ వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ 2024 రిపోర్ట్ ప్రకారం టాప్ 5 రెమిటెన్స్ దేశాలేవి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ 2024 రిపోర్ట్స్ ప్రకారం టాప్ 5 రెమిటెన్స్ దేశాలు ఏవి? ఆన్సర్
ఇండియా, మెక్సికో, చైనా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. మధ్య ఆసియా ప్రాంతం 6 నెలలుగా యుద్ధ జ్వాలలతో అట్టడికిపోతుంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో నిరసనలు హోరెత్తాయి. ఈ సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా ధర్నా చేసినందుకు ఓ భారతీయ విద్యార్థినిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఎవరు? ఆన్సర్ అచింత్యా శివలింగన్. నెక్స్ట్ క్వశ్చన్. రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఓ తుప్పు పట్టిన భారీ నౌక చైనా, ఫిలిప్పీన్స్ దేశాల మధ్య ఇటీవల అలజడి కారణంగా నిలిచింది. అమెరికా నుంచి ఫిలిప్పీన్స్ బదిలీ అయిన ఆ నౌక పేరేంటి? ఆన్సర్ బిఆర్పి సియోరా మాడర్. నెక్స్ట్ క్వశ్చన్. సబ్బులు మొదలుకొని స్థిరాస్తి వరకు విభిన్న రంగాల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్రముఖ భారతీయ సంస్థను వారసులు పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ వ్యాపార సంస్థ ఏది? ఆన్సర్ గోద్రేజ్ గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్. స్వామి వివేకానందుడు 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించాడు. ఇటీవల 17వ అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆయన ఎవరు? ఆన్సర్ స్వామి గౌతమానంద్ మహారాజ్. నెక్స్ట్ క్వశ్చన్. 2023లో భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ పవర్ జనరేటర్గా అవతరించింది? ఆన్సర్ జపాన్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ రెజ్లింగ్ నిషేధించిన భారతీయ రెజ్లర్ ఎవరు? ఆన్సర్ బజరంగ్ పూనియా. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ చరిత్రలో 6 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని చేసిన మొదటి జట్టు ఏది? ఆన్సర్ పంజాబ్ కింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్. థాయిలాండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ వరల్డ్ కప్ 2024లో బిందయా రాణి దేవి ఏ పథకాన్ని గెలుచుకుంది? ఆన్సర్ కాంస్య పథకం. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, ఆస్ట్రేలియా మరియు జపాన్లతో ఇటీవల ఏ దేశం సంయుక్త నావికా విన్యాసాలు జరిపింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత్, మాల్దీవులు మరియు ఏ దేశం దోస్తీ 16 వ్యాయామాన్ని నిర్వహించాయి? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన ఫణిగిరి బౌద్ధ క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తెలంగాణ. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నివాస భవన సముదాయాన్ని దుబాయ్లోని మెరీనా ప్రాంతంలో నిర్మించనున్నారు. సుమారు 517 మీటర్ల ఎత్తుతో 122 అంతస్తుల్లో నిర్మితం కానున్న ఆ ఆకాశ హర్మం పేరేమిటి? ఆన్సర్ సిక్సో సెన్సెస్ రెసిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. అడ్మిరల్ హరికుమార్ పదవీ విరమణ పొందడంతో భారతీయ నావికా దళానికి 26వ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఐపీఎల్ జట్టు తన రికార్డును తానే బద్దలు కొట్టి ఐపీఎల్ చరిత్రలో 287 అత్యధిక స్కోర్ చేసింది. అది ఏ జట్టు? ఆన్సర్ సన్ రైజర్స్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్. ఐపీఎల్ చరిత్రలో ఒక సెంచరీ అలాగే 100 వికెట్లు సాధించిన మొదటి ఆటగాడు ఎవరు? ఆన్సర్ సునీల్ నరైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత రాష్ట్రపతి క్యాన్సర్ కోసం భారతదేశపు మొట్టమొదటి దేశీయ జన్యు చికిత్సను ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఇటీవల భారత రాష్ట్రపతి క్యాన్సర్ కోసం భారతదేశపు మొదటి దేశీయ జన్యు చికిత్సను ఏ ప్రదేశంలో ప్రారంభించారు? ఆన్సర్ ఐఐటి బాంబే. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రాక్టీస్ ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.